బంగారం వెండి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. వారం రోజులుగా సరికొత్త రికార్డులను నమోదు చేసిన బంగారం వెండి ధరలు పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ధరల్లో వ్యత్యాసం నెలకొంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2290 రూపాయలు తగ్గగా 22 క్యారెట్ల బంగారంపై 2100 రూపాయల వరకు తగ్గింది. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. ఔన్స్ గోల్డ్పై $37 తగ్గాయి. అటు కిలో వెండిపై 5000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల ధర 22 క్యారెట్ల బంగారం ధర 1,43,490కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,54,960కి చేరుకుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,600 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,460 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 3,09,000కు చేరింది. బంగారం వెండి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. వారం రోజులుగా సరికొత్త రికార్డులను నమోదు చేసిన బంగారం వెండి ధరలు పతనమయ్యాయి. రైట్, మనం చూస్తున్నాం గత 2 రోజులుగా కూడా స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా కూడా పెరిగిపోయిన పరిస్థితి. బట్ ఇవాళ 10 గ్రాముల బంగారం ధర మనం చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 1,54,910 రూపాయలుగా ఉంది. ఇక 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 1,43,490 రూపాయలుగా ఉంది. రైట్, మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రభు గారు. అంటే ఎట్లా చూస్తాం, నిన్న 2 రోజులుగా కూడా మనం మాట్లాడుకున్న మార్కెట్ అంతా కూడా చాలా వరకు పడిపోయిన పరిస్థితి. నేపథ్యంలో బంగారం పెరిగింది. ఇప్పుడు ఇవాళ బంగారం ధరలో కొంచెం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకవైపు గ్లోబల్ క్రైసిస్ ఏదైతే జరుగుతోందో నిన్న మనం చూసాము, ట్రంప్ గ్రీన్లాండ్కి సంబంధించి కూడా ఆయన వెనక్కి తగ్గినట్టుగా కొంత అనిపించింది. బట్ ఆ ఎఫెక్ట్ ఏమైనా కూడా ఇప్పుడు గోల్డ్ మార్కెట్ పైన, ఈ బిలియన్ మార్కెట్ పైన పడింది అనుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు బంగారం ధర కాస్త తగ్గింది అనుకోవచ్చు. జనరల్ గా మార్కెట్ వరుసగా పడుతుంది అనుకోండి, 4th డేనో 5th డేనో ఎక్కడో చోట తీసుకుంటుంది. ఎందుకంటే తీసుకోకపోతే భరోసా రాదు మార్కెట్. మొత్తం ఏకదమ్ ఇన్వెస్టర్ మొత్తం వెళ్ళిపోతా ఉంటే పరిస్థితి ఏంటి? సో అందుకనే ఎక్కడో 3rd డేనో 4th డేనో 3 days డౌన్ సివియర్ సెల్లింగ్. సో నెక్స్ట్ డే దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి జనరల్ గా దానికి అనుగుణంగా ఆజ్యం పోస్తున్నట్టు ఏముంటాయి, ఏదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. గవర్నమెంట్ నుంచి జియో ఎకనామిక్ రిఫార్మ్స్, జియో ఎకనామిక్ కన్సర్న్స్ ఏమన్నా పాజిటివ్ గా వచ్చినప్పుడు పాజిటివ్ గా యాక్ట్ అవుతాయి, నెగిటివ్ గా వచ్చినప్పుడు నెగిటివ్ గా యాక్ట్ అవుతాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. అంటే మొన్నేమో గ్రీన్లాండ్ ని సమస్య లేదు నాకు ఇచ్చేయాలి, నాటో ఎదురొచ్చినా వాళ్ళని ఎవరిని చేయను, ఖాతరు చేయను, సో మైట్ ఈస్ రైట్, ఐ హ్యావ్ ద మైట్ అంటాడు ఆయన. సో డెఫినెట్ గా ఆయన చెప్పిందే వేదం, నాదే బలం, నేను చెప్పిందే వేదం అని. సో అరౌండ్ ద టేబుల్ చాలా మందిని చూసాం కదా, మైట్ ఈస్ రైట్ అనే వాళ్ళు ఏ రకంగా వెళ్ళిపోయారు. సో ఎట్టి పరిస్థితుల్లో చరిత్ర లేకుండా పోయారు కదా. సో ఇది కూడా అంతే అవుతుంది అతి తొందరలో. సో ఏదైనా ఇప్పుడు ఆయన ఏంటి, సాఫ్ట్వేర్ టోన్ ఆన్ గ్రీన్లాండ్, టోన్ మార్చాడు ఆయన. అనే ఈజ్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఒక రకంగా చూస్తే ఒక రోజు వస్తాడు ఆయన ఏదో ఒక పాజిటివ్ గా మాట్లాడతారు, రెండో రోజు నెగిటివ్ గా మాట్లాడతారు. ఇప్పుడు పాజిటివ్ గా ఇవాళ మాట్లాడారు కదా, ఇవాళ నైట్ చూడండి మళ్ళీ ఏదైనా తేడా రావచ్చు. ఎందుకంటే నమ్మలేము, ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి ఇవాళ నైట్ మళ్ళీ వేరేది మాట్లాడితే మన రేపు మార్కెట్ మనకు పడిపోవచ్చు. అంటే ఇది షార్ట్ కవరింగ్, ఫ్రెష్ బయింగ్ కాదు కదా, షార్ట్ కవరింగ్ అయినా అంటే కొంచెం అనిపిస్తుంది అనమాట. సో 7 lakh crores పెరిగింది ఇవాళ 1 డేలో. సో 1 డేలో 10 lakhs crores మొన్న పడింది. సో బిఎస్సి కూడా 4,54 lakh crores నుంచి 461, దాదాపు 463 lakh crores, అంటే 8-9 crores పెరిగింది ఒక్కసారి. మొన్న ఎంత పడిందో ఇవాళ అంత పెరిగింది. సో రీజన్స్ ఏంటి అంటే యుఎస్ యూరోప్ ట్రేడ్ ఫియర్స్ అని ఫేడ్ అవుతున్నాయి కొంచెం అనేది ఇదవుతుంది. అంటే ఫియర్ అనేది తగ్గుతోంది, కొంచెం మెత్తపడ్డాడు ఆయన. సెకండ్ స్టాన్స్ అనేది మార్చుకున్నాడు గ్రీన్లాండ్ మీద. ట్రంప్ స్టాన్స్ అనేది కొంచెం చేంజ్ చేసుకున్నారు. ఆ 8 countries మీద 10% బ్యాక్ చేసుకుంటాను అంటున్నాడు.
ట్యాక్స్ ఇప్పట్లో లేదని, ప్లస్ జూన్ నుంచి 25% ట్యాక్స్ ఉన్నారు కదా, ఆ ట్యాక్స్ కూడా కొంచెం ఇవన్నీ లేకపోతే కొంచెం వెనక్కి తగ్గినట్టే లెక్క. ఎందుకంటే ఒక్కసారి వచ్చి కొంచెం ప్రెజర్ చేయడం, మళ్ళీ కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం అట్లా అవుతుంది. అంటే ఆయన ఏమంటున్నాడు, ఫ్రేమ్ వర్క్ ఫర్ ద ఫ్యూచర్ డీల్ అయింది అంట. నిన్నేమో అవ్వలేదంట, నేను అటాక్ చేస్తాను, మై మైట్ ఈస్ రైట్ అన్నాడు. ఇవాళేమో ద ఫ్రేమ్ వర్క్ ఈస్ ద ఫ్యూచర్ డీల్ అంట. నాటో సెక్రటరీ జనరల్ ఆయనతో మాట్లాడుకొని ఇది డీల్ అయిపోయింది అన్నట్టు చెప్తాడు ఆయన. సో అందుకనే డైరెక్ట్ గా దావోస్ లో చెప్పిన మాటలు ఇది. ప్లస్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, యుఎస్ ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఇండియాతో ఫర్గానే ఉండాలి. సో అదే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది హోప్స్ రివైవ్ అయింది. సో అది కొంచెం ఆ ఫైల్ అనేది కదలికలు కొంచెం ముందుకు వచ్చినాయి. సో డెఫినెట్ గా అది బూస్టింగ్ అనుకోవచ్చు మార్కెట్ సెంటిమెంట్. ఇది కూడా సపోర్ట్ చేసింది అనుకోవచ్చు. బోత్ అంటే ఇద్దరు కూడా ఒక ట్రేడ్ డీల్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు అనేది ఆయనే చెప్పాడు స్విట్జర్లాండ్. సో షార్ట్ కవరింగ్ ఆఫ్ రీసెంట్ సెల్ ఆఫ్ బాగా అమ్మారు కదా, ఓవర్ సోల్డ్ అయినప్పుడు కొంచెం ఇది అవుతుంది కాబట్టి కొంచెం రివర్స్ అనేది జరుగుతూ ఉంది. ప్లస్ ఇన్లైన్ Q3 వచ్చినాయి, మొన్న కొంచెం బాగాలేదు అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసిన దానికి రేంజ్ అనుకున్నాం. నెక్స్ట్ వచ్చిన వాటిలో కొన్నిట్లో బాగానే వచ్చినాయి, ఇన్లైన్ ఎక్స్పెక్టేషన్ దానికి వచ్చినాయి. సో మెయిన్ టెక్నికల్ ఫ్యాక్టర్ తీసుకుంటే 24,900 24,850 అనుకున్నాం, 24,900 అంటే 919 దగ్గర నిన్న సపోర్ట్ తీసుకుంది. ఆ సపోర్ట్ కట్ కాకపోవచ్చు, బడ్జెట్ దాకా ఆ సపోర్ట్ కట్ కాకపోవచ్చు. బడ్జెట్ దాకా వొలటాలిటీ ఉండొచ్చు. 24,900 టు 25,500 ఆ రేంజ్ బౌండే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా సిరీస్ అయిపోయిందండి, ఇంకా 3 రోజులే. మండే హాలిడే 26 జనవరి 26. నిఫ్టీ జనవరి సిరీస్ 3 డేసే ఉంది. సో 3 డేస్ లో ఈ రేంజ్ లోనే ఉండొచ్చు. పెద్ద డౌన్ అంటే ప్రభు గారు మనం పండగ సమయంలో చూసాము ఎక్కువగా కూడా బంగారం అప్పటికి 36, 30 అట్లా ఆ మధ్యలో కొంచెం అయ్యింది. అప్పుడు ఏమన్నారంటే ఈ 2026 సంవత్సరంలో అంటే లాస్ట్ డిసెంబర్ కల్లా కూడా 2 లక్షల వరకు కూడా చేరిపోతుందేమో అన్నట్టుగా కూడా అప్పుడు విశ్లేషకులు చెప్పిన మాట. బట్ ఇప్పుడు చూస్తే 1,43,000 సంథింగ్ చిల్లర ఉంది. బట్ గ్లోబల్ క్రైసిస్ ఏవైతే ఉందో దాన్ని బట్టి కూడా అటువైపు ఇటువైపు పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. సో ఏంటి ఇది ఈ యొక్క వాల్యూ అనేది 2 లక్షలు ఎప్పుడో డిసెంబర్ అన్నారు, బట్ ఈ 43,000కి ఇప్పటికే చేరుకుంది. అంటే ఇంకా 2-3 నెలల్లోనే మొత్తంగా మనం చూసి 2 లక్షల వరకు కూడా పెరిగే విధంగా ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవాలా? అంటే మీరు గ్రామ్స్ అనేది వేరే చూస్తున్నట్టు, క్యారెట్స్ అనేది వేరే చూస్తున్నట్టున్నారు. మామూలుగా ఎక్స్చేంజ్ లో ఇప్పుడు ఉన్నది 1,500 పడిందండి, అంతే, పెద్ద పడలేదు. 1,51,377 ప్రెసెంట్ రేటు, రన్నింగ్ రేట్ ఇన్ MCX కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో. ఇది 3,10,200 అంటే 8,000 తగ్గింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత పెరిగింది సిల్వర్? 8,000 అనేది కామన్. నేను అందుకే అన్నా ఎక్కువ సార్లు 1 స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్ ఇది పడుతుంది. ఇప్పుడు ఇవాళ కనుక నైట్ వచ్చి మళ్ళీ ఏమన్నా పడితే మళ్ళీ రేపు ఇది పడుతుంది, మళ్ళీ ఇది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే చెప్పలేం కదా. సో అంటే కొంచెం రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. ఇది రీట్రేస్మెంట్ అయ్యి సిల్వర్ కొంచెం ముందుకెళ్తుంది చిన్న చిన్నగా. బట్ గోల్డ్ అనేది అన్సర్టనిటీ ఉన్నప్పుడే, ప్లే చేస్తున్నప్పుడే, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదన్నా జియో పొలిటికల్ కన్సర్న్స్ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా రియాక్ట్ అవుతుంది. బాగా పెరిగింది కాబట్టి, గోల్డ్ బాగా విపరీతంగా పెరిగింది కాబట్టి 150 2026 కి ఇచ్చారు అందరూ. 1,50,000 26 డిసెంబర్ కి ఇచ్చారు. బట్ ఇప్పుడు 150 హై ఎంతండి, 158,339 ఎక్స్చేంజ్ లో. బయట 3% ప్లస్ ప్రీమియం ఉంటుంది. 1,58,330. అవుట్ సైడ్ వచ్చేసి 1,60,000. అంటే ఈ ఏదైనా టెన్షన్స్ మళ్ళీ వచ్చినప్పుడు మీరు అన్నట్టు 2 లక్షలు రాదా అంటే రాదు అనలేము, వస్తుందా అంటే కరెక్ట్ గా వస్తుంది అనలేము. ఎందుకంటే ఆ ఇష్యూస్ బట్టి ఉంటుంది, దాన్ని బట్టి కొంచెం మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ సిల్వర్ మట్టుకు యథాతథంగా దాని పని దాన్ని చేసుకుంటా పోతుంది.